ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 64. ఆత్మ ప్రదక్షిణం. తేదీ 19/8/1946. గడచిన మే నెలలో ఒకనాటి ఉదయాన విరూపాక్ష గుహలో ఉండగా భగవాన్కు భిక్షం తెచ్చి ఇస్తుండే సుందరేశ్వరయ్యర్ వచ్చి నమస్కరించి లేవగానే, ఏమి రాత్రి గిరి ప్రదక్షిణం వెళ్ళారా లేదా అన్నారు భగవాన్. లేదు అన్నారా భక్తులు. భగవాన్ ఉద్దేశించి, ఇదిగో రాత్రి ఇక్కడ వారంతా వెన్నెలలో గిరి ప్రదక్షిణానికి వెళ్తుంటే మీరునూ పోవాలని బయలుదేరారు. కానీ చేతకాదని తోచిందట. అంతా నాతో చెప్పి పడుకుంటే వీరు గబగబగా నన్ను చుట్టి వచ్చారు. ఇదేమయ్యా అంటే, గిరి చుట్టి వచ్చుట చేత కాదన్నట్టుంది, అందువల్ల భగవాన్నే చుట్టి వచ్చానన్నారు. నిన్ను నువ్వే చుట్టుకోవయ్యా, ఆత్మ ప్రదక్షిణం అవుతుందని చెప్పాను అంటూ ఒకటే నవ్వు. వినాయకుడు చేసినట్టు చేశారన్నమాట అన్నారు భక్తులు. అదే అన్నారు భగవాన్. ఆ కథ ఏమి అన్నారు భక్తులు. అదా, పరమేశ్వరుడు ఒకానొక సమయంలో తానే గొప్ప వివేకినన్న అహంభావం అంకురించి సుబ్రహ్మణ్యుని ప్రబోధింపదలిచి చేత పండొకటి పట్టుకొని పార్వతీ సహితంగా కైలాస శిఖరం మీద సుఖాసీనుడై ఉన్నాడు. అది చూసి గణపతి సుబ్రహ్మణ్యులిద్దరూ ఆ అపూర్వ ఫలం నాకని వంతులు పడి తండ్రిని అడిగారు. అప్పుడు ఈశ్వరుడు యుక్తిగా, మీరిద్దరూ భూప్రదక్షిణం చేసి ఎవరు ముందొస్తే వారికి ఇస్తానన్నాడు. కుమారస్వామి వెంటనే మయూరవాహనుడై తానే ముందు రాగలనన్న గర్వంతో బయలుదేరి, వినాయకుడు ఇంకా రాలేదు కదా అని వెనక్కి చూసుకుంటూ గబగబా వెళ్ళాడు. గణపతి అంత బొజ్జ, తాను ఏం చేస్తాడు? వాహనమా ఎలకాయే. ఇది పనికిరాదని పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా చుట్టూ తిరిగి నమస్కరించి, నేనే ముందు వచ్చాను, పండియండి అన్నాడు. భూప్రదక్షిణం చేసి వచ్చావా అంటే, లోకాలన్నీ మీలోనే ఉన్నవే కదా, మేము ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినట్లేనన్నాడు. అతని సమయజ్ఞతకు మెచ్చి పరమేశ్వరుడు పండిస్తే తింటూ కూర్చున్నాడు గణపతి. కుమారస్వామి తానే ముందు పోగలనన్న గర్వంతో భూప్రదక్షిణం ముగించి వచ్చేసరికి పార్వతీ పరమేశ్వర్లు ఎదురుగా పండు తింటూ కూర్చున్నాడు గణపతి. ఫలం ఇమ్మని కుమారస్వామి పరమేశ్వరుడు అడిగితే, ఇదిగో నీ అన్న తింటున్నాడు అన్నాడు ఈశ్వరుడు. అదేమి న్యాయమని అడిగితే జరిగేది సమాచారం విశదీకరించాడు ఈశ్వరుడు. సుబ్రహ్మణ్యుడికి అప్పుడు అవగతమై తానే గొప్ప వివేకనన్న అహంభావం అంతరించి నమ్రుడై వంగి పితరులకు నమస్కరించి క్షమాపణ వేడుకున్నాడట. ఇదే ఆ కథ. భావం ఏమంటే, సుడిగాలి వల్ల తిప్పే అహంభావం వల్ల నశించి ఆత్మలో లీనం కావాలన్నమాట. అదే ఆత్మ ప్రదక్షిణం అన్నారు భగవాన్. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.